క్రీస్తు ప్రభు పలికిన మూడో మాట, అమ్మా నీ సుతుడటంచు మరి అమ్మతో పలికి ఈ మాటను ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అమ్మా నీ సుతుడా టంచు మరి అమ్మతో పలికి గ్రమ్మరాని జనని అంచు గతనుడి వీతి ఆహా మహాత్మా శరణ్య విమోచక. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనములో లిఖించబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు తన యొక్క చివరి బాధ్యతను, కుమారుని బాధ్యతను నెరవేర్చుట మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. అనగా యేసు తల్లి, యేసు యొక్క పిన్నమ్మ, క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేని మరియ, అందరి పేర్లు మరియే. వీరందరూ కూడా సిలువ శిక్షను అనుభవిస్తున్న యేసును ప్రేమించిన వారై, వారు ఆ శిక్ష అనుభవిస్తున్న ప్రభువును చూచి జాలిపడుతూ దయతో, కనికరముతో, దుఃఖముతో అక్కడే ఉన్నారు. సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నారు. తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. ఆ యోహాను దగ్గర ఉన్నాడు. ఉంటే యేసు క్రీస్తు ప్రభువుకు అమ్మ గుర్తు వచ్చింది. ఎంత ప్రయాసతో కన్యకగా గర్భము ధరించి ఈ లోకములోకి ఒక రక్షకుని ప్రసాదించుటకు సృష్టికర్తతో ఎంతగా ఏకీభవించింది, ఎంతగా సమ్మతించింది, ఎంతగా తను సమర్పించుకున్నది అనే గొప్ప విషయాలు గుర్తుకొచ్చాయి. తన శ్రమల పాలు, అపహసించబడుట, నిందలు అనుభవించుట, ఇవన్నీ కూడా గుర్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనము ఆయన కుమారుడుగా, జ్యేష్ఠ కుమారుడుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ కుమారునికి ఆయన యొక్క బాధ్యత గుర్తొచ్చింది. ఆయన ఒక్కసారి అమ్మ వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను వైపు చూస్తున్నాడు. అమ్మని చూశాడు, అమ్మా అని పిలిచాడు. యోహానును చూచి ఇతడే నీ కుమారుడు అని తను కనుసైగతో చెప్తూ ఉన్నాడు. చేతులు రెండు కూడా విరిచి ఆ సిలువకు మేకులతో దిగగొట్టి ఉన్నారు. తల కూడా ముండ్ల కిరీటముతో ఆ పచ్చి మానుకు దిగగొట్టి ఉన్నారు. ఈ యొక్క కాళ్ళు కూడా ఆ విధంగానే పచ్చి మానుకు దిగగొట్టి ఉన్నారు. అయితే కళ్ళు మాత్రము ఇటు అటు ఇలా ఆడించుచు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరి అమ్మతో చెప్పుట మనము గమనిస్తూ ఉన్నాం. తర్వాత శిష్యుని చూచారు. శిష్యుని చూచి ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎంత బాగుందండి. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసు క్రీస్తు ప్రభువుకు
ఆ సమయంలో తన వయస్సు 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఇంచుమించు. యోహాను యేసు ప్రభు కన్నా 6 నెలలు పెద్దవాడు. ఈ యోహాను జకర్యా కుమారుడు, బాప్తిసమిచ్చే యోహాను. కానీ యేసు సిలువ దగ్గర ఉన్న కుమారుడు ఆయన కాదు. అప్పటికే బాప్తిసమిచ్చే యోహాను కాలం చేసి ఉన్నాడు. ఎందుకనగా హేరోదియా కోరిక మేరకు శిరచ్ఛేదము జరిగించి శిరమును తీసుకొని వచ్చి బహూకరించిన హేరోదు. అందువలన ఈ యోహాను ఆయన కాదు, జబదయ కుమారుడు అయిన యోహాను. ఈ యోహాను ఎంతో సన్నిహితంగా దగ్గరగా ప్రభుతో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా పేతురు, యాకోబు, యోహాను వీరు దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర సహవాసములో ఉన్నారు. కాబట్టి శిష్యుని ఇలా చూడగానే నాకు యేసు ఏమి చెప్తాడా అని వేచి ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు చూపించినప్పుడు గమనిస్తున్నాడు, నాకు కూడా ఏదో చెప్తాడు అని. వెంటనే ఇదిగో అని యోహాను వైపు చూసి నీ తల్లి అని చెప్పాను. ఇక కుమారుడు ఆయన నేనుండను, ఇతడే నీ కుమారుడు అని అప్పగింత. ఇదిగో నీ తల్లి అని అప్పగింత యోహానుకు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. వెంటనే ఎంత విధేయత! ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. విధేయత చూపుట కాసుకొని ఉంది, ఎంతో ఆశతో ఉంది. నా కుమారుడు అమ్మా అని పిలుస్తాడా, నాకేమైనా చెప్తాడా, చివరి మాటలు ఏమైనా చెప్తాడా అని ఆశతో ఉన్న మరియకు గొప్ప ఆదరణ ఇచ్చి ఉన్నాడు. ఒక సంరక్షకుని చూపించి ఉన్నాడు. వెంటనే ఆయన కర్తవ్యం నెరవేర్చుట కూడా జరిగింది. వెంటనే ఆమెను చేర్చుకొనను, ఆమెను సంరక్షించుకొనుటకు, పోషించుకొనుటకు, కాపాడుటకు బాధ్యత ఆ క్షణంలోనే తీసుకున్నాడు యోహాను. ఎంత బాగుందండి! ఇలాంటి కుమారులు ఎంతమంది! కన్న తల్లిని తండ్రిని కాదని, వారిని చూడలేక వారిని విసుక్కుంటూ వృద్ధాశ్రమంలో పెట్టి నెలకోసారి 6 నెలలకోసారి వెళ్ళి చూస్తారు. ఇలాంటి బ్రతుకులు మనవి. ఆలోచించేద్దాం. సిల్వ మీద కూడా తన బాధ్యతను నెరవేర్చిన ప్రియమైన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు మాదిరి నిలిచిపోయింది. మనకు బుద్ధి చెప్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో నిట్టూర్పు విడుస్తూ తన యొక్క కుమారుని ప్రేమకు ఆమె ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఉండవచ్చు. మరియమ్మ ఈరోజు నా గుండె పగిలిన తనకు కంటి నిండా రక్తధారలతో, కంటి నిండా వేదనతో ఉన్న ఆమె కంటికి యేసు ప్రభు ముఖమే వికారమైపోయింది, రక్తపు ముద్దయిపోయింది. ఆయనను గుర్తుపట్టలేకపోతున్నాము. ఆయన వ్రాయబడింది. నా ప్రియమైన వాళ్ళారా, అట్టి కుమారుడి చూచుటకు తాళలేకపోతుంది. అటువంటి తల్లిని ఓదార్చిన కుమారుడు యేసు. తన హృదయం ఎరిగినవాడు, తల్లి హృదయం ఎరిగిన కుమారుడు. ఎంత మంచి కుమారుడు! అట్టి కుమారుని బట్టి ప్రభుకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మన బ్రతుకులో ఇట్టి ప్రేమ లేకపోతే సరి చేసుకుందాం.
తల్లిదండ్రులను, వృద్ధులను ప్రేమతో ఆదరిద్దాం. చూద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.